కీర్తనల గ్రంథము 103వ కీర్తన 1-2 వచనాలు. మైక్లో ఉన్నటువంటి వారు బిగ్గరగా స్పష్టంగా చదవండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని చలమ. ప్రేమగల తండ్రి, దయగల మా దేవ, చదవబడినటువంటి నీ లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడమని అయ్యా, నీ పరిశుద్ధమైనటువంటి వాక్యము ప్రభు మేము నేర్చుకుంటుండగా ఆ తెలుపుడును బహుబలహీనుడును ప్రభు నన్ను నా అపరాధములు క్షమించండి, నా అవిధేయత అపవిత్రతను క్షమించండి. నా దేవా, నన్ను శుద్ధీకరించండి, నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. దేవా, నీ బిడ్డలందరినీ కూడా నీ వాక్యాన్ని అంచుల వరకు నింపవలసిందని ప్రార్థన చేస్తూ మహిమ గంత ప్రభావం మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీకు ఆరోపించుకుంటూ ఆయన పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, 103వ కీర్తనలోని ఈ 2 వచనాల్లో మనం చదువుకున్నప్పుడు అక్కడ మనకేం రాయబడిందంటే, ఒక ఆయన తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఏమని? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుమని ఏం చెయ్యాలో చెప్తున్నాడు తన ప్రాణానికి. కీర్తనాకారుడు మొదటగా ఏం చేస్తున్నాడంటే ఏం చెయ్యాలో తన యొక్క ప్రాణానికి చెప్పుకుంటున్నాడు. అంటే తన ప్రాణాన్ని తనతో తను మాట్లాడుకుంటున్నాడు. తనతో తను ఏమని చెప్పుకుంటున్నాడు? ఏమని? నా ప్రాణమా, నువ్వు ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఏంటంటే నీవు యేసయ్య యొక్క పరిశుద్ధ నామాన్ని సన్నుతించాలి, స్తుతించాలి, కీర్తించాలని పదే తన ప్రాణానికి గుర్తు చేసుకుంటున్నాడు. ఏం చెయ్యాలో గుర్తు చేసుకుంటున్నాడు. 2వ మాట కిందకు వచ్చిన తర్వాత 2వ వచనంలో ఏమన్నాడు చదవండి ప్రియులారా. ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని ఏం చెయ్యకూడదో కూడా చెప్తున్నాడు. ప్రియులారా, ఏం చెప్పాడు? మొదటగా ఆయన నామమును సన్నుతించుమని మొదటి మాట చెప్పిన తర్వాత 2వ మాటలో వారు ఏమంటున్నారంటే, ఇగో నా ప్రాణమా, ఒకవేళ ఈ సన్నుతించే ప్రక్రియలో హడావుడిలో ఏమన్నా నువ్వు మర్చిపోతామేమో, జర నువ్వు ఆలోచించి ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని మరువకు. డోంట్ డూ దట్, దాన్ని నువ్వు చెయ్యొద్దు. ఏం చెయ్యాలో చెప్తున్నాడు తన ప్రాణానికి, ఏం చెయ్యకూడదో కూడా తన ప్రాణానికి తానే చెప్పుకుంటున్నాడు. ప్రియులారా, ఇది మనం తరచుగా చేయాల్సినటువంటి పని. మన ప్రాణానికి ఏం చెయ్యాలో చెప్పాలి. దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మనము మన ప్రాణంతో మనం మాట్లాడుకోవాలి. సంఘానికి లేదా మందిరానికి లేదా సభలకు వస్తున్నటువంటి మనము మనతో మనం మాట్లాడుకోవాలి. ఇదిగో నా ప్రాణమా, నువ్వు ఎందుకు వెళ్తున్నావో, నా ప్రాణమా నీవు వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, నా ప్రాణమా ఆరాధనలో నువ్వు పూర్ణ హృదయముతో పాల్గొనాలి, నా ప్రాణమా నీవు ప్రతి మాటను అలా ఒడిసి పట్టాలి, నా ప్రాణమా నీవు పక్కనున్న వాళ్ళతో మాట్లాడొద్దు, నా ప్రాణమా ప్రక్కనున్నటువంటి మాటలు నువ్వు ఆలకించొద్దు. ఇలా మనతో మనం మాట్లాడుకోవాలి. ఏం చెయ్యాలో చెప్పాలి, ఏం చేయకూడదో కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరము ఉంది. అయితే తన ప్రాణానికి ఈ రచయిత ఏం చేస్తున్నాడంటే, ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని మరువకు అని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? మనకి మర్చిపోయే అవకాశము, అలవాటు ఉంది. అవునా కదా? మనం మర్చిపోతాం. ఇక్కడ మర్చిపోయే అలవాటు ఎంతమందికి ఉందండి? అందరికీ ఉంటుంది. కాస్త ఎక్కువ తక్కువ ఉంటుంది. నాకు కొంచెం ఎక్కువ ఉంది. నాదొక షార్ట్ మెమరీ అనిపిస్తుంది ఒక్కొక్క సందర్భంలో. ఏంటంటే, నేను అప్పటి వరకు ఇది ఖచ్చితంగా ఇది చేయాలనుకుంటాను. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, అంటే ఎంతో టైం పట్టదు, ఒక గంటలో మర్చిపోయిన కాదు, ఆ 2-3 క్షణాల్లోనే. అంటే ఇది తీసుకోవాలనుకుంటాను, ఇది తీసుకొని పోతూ లేదు ముందు ఇది తీసుకుంటానని చెప్పేసి అక్కడ తీసుకొని ఇది మర్చిపోతా. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, 2-3 సెకండ్లే పట్టుద్ది. అది అన్నిసార్లు కాదు కానీ కొన్నిసార్లు జరుగుద్ది. ఎంతో దూరం వెళ్ళిన తర్వాత కానీ అది తీసుకుందాం అనుకున్నాను, తీసుకునే లోపు ఇది తీసుకోవాలి ఫస్ట్ అని చెప్పేసి ఈ కుడి వైపుని తీసుకొని ఎడమ వైపుని మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. మనకి మర్చిపోవటం అలవాటు కాకపోయినా మర్చిపోవటము అసంకల్పితంగానే జరుగుతుంది. అంటే ఉద్దేశపూర్వకంగా నేను మర్చిపోవాలి మర్చిపోతాం మనం? మర్చిపోం. ఈ మర్చిపోవటం అనేది అసంకల్పితంగా జరుగుతుందన్నమాట. అంటే మనం ఉద్దేశించకుండానే వద్దు అనుకుంటూనే మర్చిపోతూ ఉంటాం. అందుకనే కీర్తనాకారుడు తన ప్రాణంతో చెప్తున్నాడు ఏంటంటే, నా ప్రాణమా ఆయన చేసినటువంటి యేసయ్య చేసినటువంటి మేళ్లలో నువ్వు దేనిని
మరువకు, దేనిని మరువకు, ఎందుకంటే మనకు మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి. అయితే లూకా సువార్తలో 12వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఆయన కూడా తన ప్రాణంతో ఏం చెప్పుకుంటున్నాడో దయచేసి మనం చదివే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. 12వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం కిందికి చదువుకుంటూ వచ్చినట్టయితే 19వ వచనం వరకు ఆయన ఏమి చదువుతున్నాడంటే, 12వ అధ్యాయం 16వ వచనం నుంచి, లూకా సువార్త 12వ అధ్యాయం 16వ వచనం నుంచి. మరియు ఆయన వారితో ఈలాగున ఉపమానము చెప్పెను. తనలో తాను ఆలోచించుకొని ఇలాగ చేస్తున్నాం, నా కొట్లన్నిటి వెప్పించి వాటన్నిటికంటే గొప్ప వాటిని కట్టించి వాటిలో నాకు పండినటువంటి విశేషమైనటువంటి ధాన్యాన్ని అంతటిని కూడా దాచిపెట్టి, అప్పుడు తన ప్రాణంతో ఇలా అనుకుంటాడట. ఏమనుకుంటాడట? నా ప్రాణమా, అనేక సంవత్సరములకు కావలసినంతటి లేదా సరిపోయేటటువంటి లేక భోజనము లేదా నీకు ధాన్యాలు పండినయి, నువ్వు ఎంత ఖర్చు పెట్టుకున్నా నీకు తరిగిపోయినటువంటి సంపద ఒకటి నేను కూర్చబడింది. కాబట్టి నా ప్రాణమా, తినుము, త్రాగుము, సంతోషించుము లేదా సుఖించుమని తన ప్రాణంతో చెప్పుకుంటాను అనుకున్నాడట. ఒక ఆయన ఏం చెప్తున్నాడు తన ప్రాణానికి? అమ్మా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని చెప్తూ, నా ప్రాణమా ఆయన చేసినటువంటి ఉపకారాల్లో దేనిని మరువకని చెప్పుకుంటుంటే, ఇంకొక ఆయన ఏం చేస్తున్నాడు? పట్టనటువంటి ఉన్నటువంటి కొట్లలో లేకపోతే ఆ గోదాములలో కూడా లేదా ఆ స్టోర్ రూములలో మన ఏరియాలో ఉంటాయి కదండి కోల్డ్ స్టోరేజ్లు, ఆ స్టోరేజ్లో తనకున్నటువంటి కోల్డ్ స్టోరేజ్లో కూడా సరిపోనంతటి ధాన్యం దేవుడు పండిస్తే, ఆ ధాన్యం అంతటిని తీసుకొచ్చుకొని అరే ఏం చేద్దాము, సరిపోయేటట్లేవే, అయితే వీటిని పడగొట్టేసి కొత్త వాటిని కట్టించేసి ఆ కొత్త వాటిలో ఈ ధాన్యం అంతటిని దాచేసుకొని అప్పుడు అంటాడట, వామ్మో ఎంత పండింది, నాకు ఇంత ధాన్యం వచ్చింది, ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలంటే, ఇగో నా ప్రాణమా బిందాస్గా ఉండి, ఇక రాబోయేటటువంటి ఒక 10-15 సంవత్సరాలు నీకు ఏ కొదువా లేదు. కాబట్టి ఏం చేయి, నువ్వు 2 మాత్రం చేయి, 3 చేయి. ఏంది? తిను, తాగు, సుఖించు. తిను, తాగు, సుఖించు. ఈ వ్యక్తి ఇదిగో ఇంత గొప్ప ధాన్యాన్ని నాకు పండించింది, ఇంత గొప్ప సంపదను నాకు ఇచ్చింది దేవుడు అనే విషయాన్ని ఇతడు గుర్తిస్తున్నాడా? గుర్తించట్లేదు ప్రియులారా. మన జీవితాల్లో కూడా అంతే, మనందరి జీవితాల్లో కూడా అంతే. సీరియస్గా వినండి, దేవుని కృపను, దేవుని ఆశీర్వాదాలని మనము పొందుకుంటున్నాం, అనుభవిస్తున్నాం. కానీ ఆ దేవుని కృపను కానీ దేవుని ఆశీర్వాదాలను కానీ మనము ఆస్వాదించలేకపోతున్నాం. అనుభవిస్తున్నాము కానీ ఆస్వాదించట్లేదు. మనం అనుభవిస్తున్నాము కానీ ఆస్వాదించట్లేదు. ఇంగ్లీష్లో ఏమంటారంటే, వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ బట్ వీఆర్ నాట్ సెలబ్రేటింగ్ ఇట్. దేవుని దగ్గర నుంచి మనం పొందుకునేటటువంటి మేలు, దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటున్నటువంటి కృప కనీసం గుర్తింపు కూడా నోచుకోనటువంటి దౌర్భాగ్యము క్రైస్తవ సమాజంలో నేడు తాండవిస్తోంది. ఇది దేవుని కృప అని కూడా గుర్తించబడట్లేదు. ఇది దేవుని మూలంగా నాకు కలిగింది అని కూడా గుర్తించట్లేదు. కనీసము ఆ కృపగా గుర్తించబడట్లేదు. అందుకనే మన జీవితాల్లో, మన సంఘాల్లో, మన కుటుంబాల్లో జరిగేటటువంటి దేవుని కార్యాలు, దేవుని ఆశీర్వాదాలు, దేవుని యొక్క కృప అనుభవించే మనకంటే చూసేవారికి ఎక్కువ ఆశీర్వాదకరంగాను ఎక్కువ దీవెనకరంగాను ఉంటుంది. అదెలాగయ్యా? అనుభవించే మనకంటే చూసే వాళ్ళకి ఎట్లా ఆశీర్వాదకరంగా ఉంటుంది? అనుభవిస్తున్నటువంటి మనకంటే వారెలా ప్రభావితం అవుతారు? అనుభవించేది మనమే కదా. మీరు చెప్పండి, నేను అడుగుతున్నా. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యంలో నుంచి బయటకు వస్తున్నటువంటి కాలంలో వారిని దేవుడు
10 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీద కుమ్మరించి ఐగుప్తు దేశాన్ని పెంట దిబ్బగా మార్చి ఐగుప్తు దేశం మొత్తం కూడా సర్వనాశనం చేసి అక్కడ పచ్చనిదేది మిగల్చకుండా, జంతువేది మిగల్చకుండా, జ్యేష్ఠులెవరు మిగల్చకుండా ఆ దేశాన్ని మొత్తం కూడా సమూలంగా ధ్వంసం చేసి ఇగో ఇశ్రాయేలీయులందరినీ కూడా బయటికి తీసుకొచ్చాడు. ఆ దేశంలో ఎంత చీకటిని దేవుడు పుట్టించాడు అంటే ఒక వ్యక్తి తాకి చూడగలిగినంతటి తిక్కుగా మందంగా చీకటి పేరుకుపోయిందట. అలాంటి పరిస్థితులు వాళ్ళు ఉంటే ఇశ్రాయేలీయులకు మాత్రము చక్కని వెలుగు, పగటి కాంతి ఉండిందట. ఇదిగో అలాంటి యొక్క విశిష్టమైన రక్షణ లేదా గొప్ప కార్యాలు వాళ్ళ జీవితాల్లో జరిగించి వారిని విడిపించి దేశం బయటకు తీసుకొచ్చి ఈ ఎర్ర సముద్రంలో ఆరిన నేల మీద ఇటు నీళ్లు అటు నీళ్లు ఉండగా ఆరిన నేల మీద వారిని నడిపించుకొని తీసుకొని వచ్చాడట. ఇది చదువుతున్న మనకే ఒళ్ళు గగురు పొడుస్తుంది కదా. ఈ విషయం కనీసం ఇశ్రాయేలీయులకు ఏమన్నా నాటిందా? వింటుంటే మనకు ఒళ్ళు గగురు పొడుస్తుంది. సముద్రాన్ని చీల్చి దేవాది దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చి సముద్రాన్ని చీల్చగా ఆ సముద్రంలో నీళ్లు కుడివైపున రాశిగా కూర్చబడ్డాయి, ఎడం వైపున రాశిగా కూర్చబడ్డాయి. ఇది వింటుంటే మన వెంట్రుకలు లేచి నిలబడుతున్నాయి, మన ఒళ్ళు గగురు పొడుస్తుంది, వామ్మో అని మనకు అనిపిస్తుంది. కానీ ఆనాటి ఇశ్రాయేలీయులకు అది అస్సలు కనీసం ఒక విషయంగా కూడా వాళ్ళు పరిగణించలేదు. ఎక్కుతానే ఒడ్డుకు ఎక్కుతానే మాకు ఆహారం ఏదని మొదలుపెట్టారు. ఒడ్డుకు ఎక్కుతానే ఆరిన నెల దాటి అవతలకు చేరి వాళ్ళ వెనక్కి చూడగానే ఆ యొక్క ఐగుప్తు సైన్యము ఆ ఎర్ర సముద్రంలో మునిగిపోతుంటే ఇదేమో గొప్ప ఉందిలే అనుకొని మళ్ళీ మాకు కావాల్సినటువంటి కీరదోసకాయలు ఎక్కడని మొదలుపెట్టారట. వారు అనుభవిస్తున్నటువంటి దేవుని కృప, వారు అనుభవిస్తున్నటువంటి దేవుని ఆశీర్వాదము కనీసము వారు గుర్తించారా? వింటున్న మనకే వామ్మో. వారు నడుస్తూ ఉంటే పగలల్లా వారి మీద మేఘం నడుస్తూ వచ్చిందట. వారు నడుస్తూ ఉంటే రాత్రల్లా వాళ్ళ చుట్టూ ఏముందంట? అగ్ని మేఘం, అగ్ని స్తంభంలాగా వారి మధ్యలో ప్రభు సంచరించాడంట. వారు నడుస్తూ ఉంటే ప్రియులారా ఆ 40 సంవత్సరాల్లో వాళ్ళకి బట్టలు మాసిపోలేదట, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదట. అనుభవిస్తున్నారు కానీ దాన్ని కనీసం ఆస్వాదించిన వాళ్ళు కారు. కొన్నిసార్లు మన చేతులలో వస్తువులు ఉంటాయి ప్రియులారా, వస్తువు చూసి 15 సంవత్సరాల నుంచి వాడుతున్నా, ఎంత మంచిదో ఇది అనిపిస్తుందా లేదా? చాలా వస్తువుల గురించి మీకు అనిపిస్తుందా లేదా? ఇంట్లో వండుకునే పాత్రల గురించి, రైట్? మా నాయనమ్మ వాడిందంట, మా అమ్మకి ఇచ్చింది, మా అమ్మ వాడి నాకు ఇచ్చింది. ఎంత గొప్పగా చెప్పుకుంటాం ప్రియులారా. దాని విలువ ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఉండొచ్చు గాక, మహా అయితే 100 రూపాయల లోపు ఉండొచ్చు గాక. అది చిన్న గంటే ఉండొచ్చు గాక, లేదా ఉగ్గు గిన్నె అయి ఉండొచ్చు. ఉగ్గు గిన్నె తెలుసు కదా, ఉగ్గు గిన్నె అయి ఉండొచ్చు గాక. సాధారణంగా ఉగ్గు గిన్నెలు తరతరాలు వస్తూ ఉంటాయి కదమ్మా. ఆ ఉగ్గు గిన్నె అయి ఉండొచ్చు గాక. దాని విలువ 10 రూపాయలు పెడితే వస్తుంది కదనే. విలువ కాదు, మా నాన్నమ్మ వాడింది, మా నాయనకి పట్టేదంట, మా నాన్న తర్వాత మళ్ళీ నాకు కూడా ఇదే ఉగ్గు గిన్నె వాడారు. 10 రూపాయలు కావచ్చు ప్రియులరా, కానీ దాన్ని పట్టుకున్నప్పుడల్లా ఎంత ఆస్వాదన ఉంటుంది. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. చిన్నదే కావచ్చు, చిన్న వస్తువే కావచ్చు, దాన్ని మనం ఆస్వాదిస్తూ ఉంటాం. ఇగో ఈ స్పూను నా చిన్నప్పుడు మా అమ్మ నాకు ఏదో తినిపిస్తారు, చిన్న చిన్న పిల్లలకి తినిపిస్తారు కదా, చిన్నప్పుడు నాకు తినిపించడానికి వాడిన స్పూన్ ఆస్వాదిస్తూ ఉంటాం. 40 సంవత్సరాలు మాసిపోని బట్టలు, చినిగిపోని బట్టలు కనీసం వాళ్ళ మనసులో ఇవి ఇంతటి చలనం తీసుకురాలేకపోయినాయట. వినే మనకైతే వామ్మో 40 రోజులు. ఏ చెప్పులమ్మా 40 సంవత్సరాలు వచ్చే చెప్పులు? ఏ చెప్పులమ్మా? మీరు అనుకుంటున్నారా వాడకుంటే వస్తాయి కదండి. వాడకున్నా పని చేయవమ్మా, తెగిపోతాయి, పని చేయవు. మీరు అనుకున్నారు ఒకవేళ వాడకుండా దాచిపెడితే 40 సంవత్సరాలు వస్తాయని. నిలబడవమ్మా. మీరు వాడకుండా కావాలంటే భద్రం చేసి పెట్టండి. ఒక 40 years తర్వాత ప్రభు నాకు అంత ఆయుష్ ఇస్తాడో ఇయ్యాడో నాకు తెలియదు, కానీ బట్ మీరు పరిశీలన చూడండి, అంతకాలం ఏది ఉండదు, ఇనుము కూడా ఉండదు. మీరు దాచిపెట్టినా ఉండవు, పని చేయవయి, పేలిపోతాయి, లేదా ఏమంటారు పాలిపోతాయి, అవి పాడైపోతాయి. 40 సంవత్సరాలు వాడకంలో ఉండి వామ్మో, వింటుంటే మనకే ఇంత ఆశ్చర్యము, మనకే ఇంత గంభీరంగా అనిపిస్తుంది.
వాళ్ళ జీవితంలో కనీసం 1% అన్న ప్రభావితం చూపించిందంటారా? వాళ్ళ మీద ప్రభావం చూపించిందంటారా? వారి జీవితాలు ప్రభావితం అయ్యాయంటారా? ఈనాడు విని మనం ప్రభావితం అవుతున్నాం, దేవునికి స్తోత్రం. చదివి మనం ప్రభావితం అవుతున్నాం, దేవునికి స్తోత్రం. చదివి మళ్ళీ మళ్ళీ ప్రభావితం అవుతున్నాం, దేవునికి స్తోత్రం. విన్న ప్రతిసారి ప్రభావితం అవుతున్నాం, దేవునికి స్తోత్రం. కానీ అనుభవించిన వాళ్ళకి పూచిక పుల్లతో సమానమవుతుంది. మన జీవితాల్లో కూడా అంతే. ఎన్నో దేవుని కార్యాలను, ఎన్నో దేవుని ఆశీర్వాదాలను మనము అనుభవిస్తున్నాము, కానీ ఆస్వాదించట్లేదు. దేవుని మనసు బాధ అవుద్దా? అమ్మ కష్టపడుతుంది, పొద్దున్న లేచేసి కింద మీద పడేసి మధ్యాహ్నానికి ఏం చేస్తా అంటే ఒక మంచి అన్నము కూర వండి పెట్టుద్ది అనమాట. వండిపెట్టి మనకి కంచాలలో పెట్టగానే మనకు టేబుల్ మీద కూర్చొని తింట మొదలు పెడతాం. ఫటాఫట్ ముద్ద మీద ముద్ద మింగేస్తూనే ఉన్నాం. కానీ అమ్మ ఏదో వెతుక్కుంటా ఉంటుంది అనమాట. మన ముద్దల వైపు, మన నోటి వైపు, చెయ్యి వైపు చూస్తూ ఉంటుంది, మన ముఖం వైపు చూస్తూ ఉంటుంది. మా అమ్మాయి అట్నే చేస్తుంది అనమాట. నేను ఊరికి వెళ్ళినప్పుడు రైట్ తింటూనే ఉంటా, నా వైపు చూస్తూ ఉంటుంది ఆశగా. ఏంది పెట్టమని కాదు, ఎట్టుంది ఒక మాట అంటాడేమో, చెప్పనక్కర్లేదు అని ఒక్కటి చాలు. అంటే ఏంటి? తింటున్నా, కడుపు నింటుంది, కానీ నేను ఆస్వాదించాలి. నేను ఆస్వాదిస్తున్నానని మా అమ్మకి అర్థమైనప్పుడు, అమ్మకే కాదు మా ఆవిడకి కూడా, పాస్టమ్మ గారు కూడా ఒకసారి ఓపిక నశించి ఎట్టుందో చెప్పకపోతే అంటది. అమ్మా బాగుందంటే ఇక ఆ మాట కూడా నేను అడగాల్సి వచ్చా. అర్థమవుతుందమ్మా? అంటే ఏంటి? నేను తింటున్నాను కానీ నేను ఆస్వాదిస్తున్నానని తనకు తెలిసినప్పుడు తన మనసుకు చాలా సంతోషము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. మనము కూడా దేవుని మేలు అనుభవిస్తున్నాం, దేవుని కృపను అనుభవిస్తున్నాం, మనం ఆస్వాదిస్తున్నామని ఆయనకు తెలియాలి. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మనం అనుభవిస్తున్నాం, కానీ ఏం చేయాలి? దాన్ని ఆస్వాదించాలి. వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్, బట్ వీ మస్ట్ సెలబ్రేట్ ఇట్. ఏదో యాంత్రికంగా బ్రతికేస్తున్నాం. నిన్నటి నుంచి వాళ్ళకి బతికామంటే బతుకుతున్నాం. నేను ఒక్కనే బతికినా, అందరు బతుకుతలేరు ఈ ఊళ్ళే అండ్ మన లాజిక్. ఎక్కువ మంది బతికినరుగా. పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి బతికాం, నేను ఒక్కనే బతికినా, రాష్ట్రంలో ఎవరు బతుకుతలేరా? కానీ నువ్వు బ్రతకటం వెనక దేవుని కృప ఉంది, దేవునికి మహిమ కలుగును గాక. దాన్ని నువ్వు అనుభవించావు, ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ను అనుభవించావు, కానీ ఆయన ఇచ్చినటువంటి ఆ జీవితాన్ని నువ్వు సెలబ్రేట్ చేసుకోవట్లా, ఆస్వాదించట్లా, బతికేస్తున్నావు. సంవత్సరం నుంచి సంవత్సరానికి బతికేసినావు తప్ప దాన్ని నువ్వు ఆస్వాదించాలి. నిజంగా మీ జీవితాలు ఎంతమంది అండి దేవుడు అనుగ్రహించే కృపను, అనుదిన కృపను ఆస్వాదించిన వాళ్ళు చెప్పండి. ఎంతమంది ఆస్వాదిస్తున్నారమ్మా? ఎంతమంది ఆస్వాదిస్తున్నారు? మనం దేవుని కృపను ఆస్వాదించటము నేర్చుకోవాలా. నేర్చుకోకపోతే ఏముంది? ఓ ఇదేనా, ఓ అదేనా, ఓ ఇంతేనా, ఓ అంతేనా, ఓ ఇప్పుడేనా, ఓ అప్పుడేనా. ప్రతి దాంట్లో మనకి నెగటివ్స్ కనపడతా ఉంటాయి. మీకు అర్థమైందా ఇప్పుడు? ఓ ఇంతేనా అనిపించింది, ఓ ఇదేనా అనిపించింది. కానీ ఆస్వాదించడం నేర్చుకున్నప్పుడు వా దేవానికి స్తోత్రం, ఇది నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, ఇప్పుడు అనుగ్రహించినందుకు నాకు వందనాలు, ఇంత అనుగ్రహించినందుకు నీకు వందనాలు అని ఎప్పుడైతే మనం కృతజ్ఞత చెప్పటం మొదలు పెడతామో ప్రభు మనస్సు పులకరిస్తుంది. నా బిడ్డలు నా కృపను ఏం చేస్తున్నారు? ఆస్వాదిస్తున్నారు. నా బిడ్డలు నా ఆశీర్వాదాన్ని ఏం చేస్తున్నారు? ఆస్వాదిస్తున్నారు. దేవుని కృపను ఆస్వాదించటం నేర్చుకోవాలి. మన జీవితాల్లో జరిగే దేవుని కార్యాలను గూర్చి విన్నవాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు, విన్నవాళ్ళు ప్రభావితం అవుతున్నారు, విన్నవాళ్ళు ఎక్కువ దీవించబడుతున్నారు, వినేవాళ్ళు ఎక్కువ ఆస్వాదిస్తున్నారు. అనుభవించే వాళ్ళు మాత్రం కనీసం వాటిని గురించి పట్టించుకోరు. అవునా కాదా? చాలామంది జీవితాల్లో దేవుని కార్యాలు చూసి వావ్ దేవా నీకు స్తోత్రం నాయనా, ఇంత గొప్ప కార్యం వాళ్ళ జీవితాలు చేస్తావు. వినేవాళ్ళు ఆస్వాదిస్తున్నారు కానీ అనుభవించే వాళ్ళు ఎప్పుడూ ఆస్వాదించట్లే. ఈ రాత్రి నీవు దేవుని కృపను కేవలము అనుభవించేదానివే కాకూడదు, కేవలము అనుభవించేవాడిగా మాత్రమే కాకూడదు, ఆస్వాదించేదానిగా కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రియులారా, మరి మనం చేయాల్సినటువంటి మొదటి పని ఏంటి? కృపను మనం అనుభవించాలంటే మనం ఏం చేయాలంటే కృపను కృపగా గుర్తించాలి.
ఇది కృప అని గుర్తించాలి. ఈనాటి ఉదయకాలమున దైవ సేవకులు ఎంపీ రాజు గారు వర్తమానములో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలోని సంగతిని వారు ఉటంకించి చెప్తా ఏమొచ్చారంటే, ఏసావు జీవిత కూటి కోసము ఏసావు ఏం చేశాడట, ఒక పూట తిండి కోసము ఏమమ్మేసుకున్నాడు? ఎందుకు? ఆహారం కోసం. ఇప్పుడు జ్యేష్ఠత్వము ఏసావుకి ఎలా వచ్చింది? ఎంత కష్టపడి సంపాదించుకున్నాడు, ఎంత ఖర్చు పెట్టి కొనుక్కున్నాడు? అర్థం చేసుకోండి. అతనికి జ్యేష్ఠత్వము ఎంత కష్టపడితే సంపాదించుకున్నాడు, ఎంత ఖర్చు పెట్టి కొనుక్కున్నాడు? కష్టపడితే వచ్చిందా? కొనుక్కుంటే వచ్చిందా? ఎవరిచ్చారు దాన్ని? అది లెక్క. అది అడిగితే వచ్చేది కాదు, కష్టపడితే దొరికేది కాదు, డబ్బులతో కొనగలిగేది కాదు. దేవుడు ప్రేమించి తన ప్రణాళికలో భాగంగా ఏసావుకు జ్యేష్ఠత్వాన్ని అనుగ్రహించాడు. అది దేవుని కృప. దీన్ని నేను అనుభవించాలి, ఆస్వాదించాలి, కానీ అమ్ముకోకూడదనే ఇంగిత జ్ఞానం ఆ వ్యక్తికి లేకపోయింది. నీవు సంపాదించిన దాన్ని నువ్వు అమ్మొచ్చా? నువ్వు సంపాదించిన దాన్ని నీవు అమ్మొచ్చా? ఏసావు ఏం చేశాడు? అమ్మేశాడు. దేవుని యొక్క కృపను అమ్మేశాడు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అమ్మేశాడు, దేవుని యొక్క అనుగ్రహాన్ని అమ్మేశాడు, దేవుని యొక్క కృపను, కనికరాన్ని అమ్మేశాడు. కృపను కృపగా గుర్తించటంలో ఏసావు గ్రహించలేకపోయాడు. ముందు మనం ఏం చేయాలి తెలుసా ప్రియులారా? కృపను గుర్తించాలి. ప్రతిసారి ఇది నాది, ఇది నేనే చేసిన, ఇది నా వల్లనే కలిగింది, ఇది మా వల్లనే కలిగింది, నేను లేకపోతే అసలు అయి ఉండేదే కాదు, మేము లేకపోతే జరిగి ఉండే కాదు. ఇది కాదు నిజం. ఇది దేవుని కృప. కృపను కృపగా గుర్తించాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనం చదవండి అమ్మా. మీరు కృపను కృపగా గుర్తించలేకపోతే మీరు ఎప్పటికీ కృపను ఆస్వాదించలేరు. దేవుని ఆశీర్వాదాలను గుర్తించలేకపోతే, ఇది దేవుని ఆశీర్వాదంగా గుర్తించలేకపోతే దాన్ని మీరు ఎప్పటికీ ఆస్వాదించలేరు. ఇజ్రాయేలీలు అనుకున్నారు ఎర్ర సముద్రాన్ని దాటటమైనా, మేఘస్తంభాన్ని అనుభవించటమైనా, అగ్నిస్తంభంలో నడవటమైనా, మాయని బట్టలు, చెరగని బట్టలు, అరిగిపోయిన చెప్పులు వేసుకోవటమైనా, ఆకాశంలోంచి మన్నాను కురిపిస్తే ఆ మన్నాను తినటమైనా, ఇవన్నీ కూడా మా హక్కు అనుకున్నారు. దేవుని కృప అని మాత్రం వాళ్ళు అనుకోలేదు. మా హక్కు అనుకున్నారు, మేము వీటికి అర్హులము అనుకున్నారు. ఇది దేవుని ఆశీర్వాదము, దీన్ని మనం ఆస్వాదించాలి, దీనికి తగినట్టుగా మనము గుర్తింపునివ్వాలి, దీనికి మనము హక్కుదారులం కాదు, కేవలము ఆయన అనుగ్రహంగా మనం పొందుకుంటున్నామే తప్ప ఇది మన కష్టార్జితం కాదని వాళ్ళు గుర్తించలేకపోయారు. చదవండమ్మా. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు, కానీ అది మీ వలన కలిగినది కాదు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో యేసుక్రీస్తు రక్తంలో పాపక్షమాపణ, పరలోక నిరీక్షణ ఉందని విశ్వసించి రక్షణార్థమైన మారు మనసు పొంది ముంచుడు బాప్టిజం పొందుకున్నటువంటి వారు కొందరు ఉన్నారు. ఇంకా మీలో విశ్వసించి కూడా యేసే రక్తంలోనే పాపక్షమాపణ, పరలోక నిరీక్షణ ఉందని విశ్వసించి కూడా ముంచుడు బాప్టిజం తీసుకోవడానికి తటపటాయిస్తూ, తర్జన భర్జన పడుతూ, వాయిదాలు వేస్తూ, ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది కాకపోతే ఏమంటారు అక్టోబర్ మీటింగ్లు కాకపోతే ఏప్రిల్ మీటింగ్స్ కాకపోతే అక్టోబర్ మీటింగ్స్ అని వాయిదాలు వేసుకుంటూ మనం వస్తున్నాం. కొందరైతే ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తంలో పాపక్షమాపణ, పరలోక నిరీక్షణ అని ఇంకా విశ్వసించకుండానే ఇక్కడ కూర్చున్నటువంటి వారుగా ఉన్నారు. కానీ గమనించండి, ఎవరైనా తెలుసుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే, ఇదిగో పాపక్షమాపణ, పరలోక నిరీక్షణ అనేది ఏ ఒక్కల యొక్క కష్టార్జితము కాదు. ఇందాక సేవకుడు నిలబడి చెప్పాడు, అమ్మా మేము ఎవరమైనా సరే, ఎంత గొప్ప బోధకుడైనా సరే, ఎంత దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళైనా సరే, చేయగలిగేది ఏంటి అంటే పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యాన్ని, రక్షణ భాగ్యాన్ని గురించి మీకు చెప్పటమే. కానీ అదేదో నా శక్తి కానే కాదు, నా స్వార్జితం కానే కాదు, నా రెక్కల కష్టం కానే కాదు, నా తెలివితేటల మూలంగా కలిగింది కానే కాదు. ఇది ఉచితమైన దేవుని కృపావరము. అది కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారు సిల్వలో తన ప్రాణం పెట్టి, తన రక్తాన్ని
రక్తాన్ని చిందించి, నా చెమటోడ్చి సంపాదించింది కాదు, యేసయ్య రక్తం చిందించి సంపాదించింది. అది యేసయ్య సొత్తు. దేవుని మహిమ కలుగును గాక. ఇది రక్షణ, ఇది కృప. మీరు కృప చేతనే రక్షింపబడ్డారు, కానీ ఇది మీ వల్ల కలిగింది కాదు, ఇది నా వల్ల కలిగింది కాదు, ఇది ఎవరి వల్ల కలిగింది కాదు, యేసయ్య కృప వల్ల జరిగింది. కాబట్టి సమస్తమైనటువంటి మహిమ, ఘనత, ప్రభావములు, అధికారం, ఆధిపత్యం ఎప్పటికీ ఎల్లప్పటికీ యుగములకు యేసయ్యకే కలుగునుగాక. నా ప్రాణమా, ఆయన చేసిన మేలలో దేనిని మరువకుము. అన్నిటికంటే గొప్ప మేలు నీ పాప క్షమాపణ. హల్లెలూయా. నీ పాప క్షమాపణకు మించినటువంటి గొప్ప మేలు ఏది లేదు. చాలామంది అనుకుంటారు అనారోగ్యం నుంచి బాగుపడటం గొప్ప మేలు అనుకుంటారు. కాదని నేను అన్నాను. అప్పుల బాధల నుంచి బయటపడటం గొప్ప మేలు అనుకుంటారు. అయి ఉండొచ్చు కాక. కుటుంబ సమస్యల నుంచి బయటపడటం గొప్ప మేలు అనుకుంటారు. తప్పేమీ లేదు. కానీ శాశ్వతమైంది ఏమా, ఇవాళ అప్పుల నుంచి బయటపడితే రేపు అప్పుల్లో పడమని గ్యారంటీ ఉందా? ఇవాళ రోగం నుంచి స్వస్థపడితే మళ్ళీ రోగంలోకి రావని గ్యారంటీ ఉందా? ఇవాళ కుటుంబ సమస్యలు తీరితే రేపు రావని గ్యారంటీ ఉందా? అయిపోయి. కానీ ఇవాళ నీ పాప క్షమించబడితే మళ్ళీ నీకు శిక్ష ఉంటుందా? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి? నీకు పాప క్షమాపణ శాశ్వతం, నిత్యం. నీకు రక్షణ భాగ్యము ఒకసారి అనుగ్రహించబడితే, నీవు దేవుని బిడ్డగా ఒకసారి చేయబడితే, ఈ భాగ్యం, ఆ ధన్యత శాశ్వతం. స్వస్థత శాశ్వతం కాదమ్మా. అప్పుల సమస్య శాశ్వతము కాదు. పోతాయి మళ్ళీ వస్తాయి, మళ్ళీ వస్తాయి. కుటుంబ సమస్యలు తెగిపోవడం శాశ్వతం కాదు. ఇవాళతో పోతాయి, మళ్ళీ రేపొద్దున వస్తాయి. ఎంతసేపట్లా మా కుటుంబ సమస్యలు రావాలంటే ఎంతసేపట్లా అమ్మా, ఎంతసేపట్లా? ఇగో స్నాప్ ఆఫ్ ద ఫింగర్ అంటారు కదా, ఎంతలో వస్తాయి. ఎంతోసేపు పట్టదమ్మా, ఎంతోసేపు పట్టదు. కానీ నీకు అనుగ్రహించబడిన రక్షణ మాత్రము శాశ్వతం. ఇది దేవుని కృప. దేవుని కృపను ఏసావు దేవుని కృపగా గుర్తించినట్టయితే కథ వేరే మలుపులో ఉంటుండే. కథ మొత్తం డిఫరెంట్గా ఉంటుండే కదండి, భిన్నంగా ఉంటుండే. ఇది దేవుని కృప. ఈ కృపను నేను వదులుకోను. ఇది దేవుని ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదాన్ని నేను అమ్ముకోను. దీన్ని నేను అనుభవిస్తాను, దీన్ని నేను ఆస్వాదిస్తాను. ఇది దేవుడు నాకు ఇచ్చాడు, ఇది దేవుని కృప అని నువ్వు గుర్తించగలగాల. నీ జీవితంలో ఆయన ప్రతిరోజు కృపను అనుగ్రహిస్తూనే వస్తున్నాడు. ప్రతిరోజు కృపే దేవుని మహిమ కలుగును గాక. ప్రతిరోజు ఆశీర్వాదం దేవుని మహిమ కలుగును గాక. ఆ రోజే ఆశీర్వాదము, ప్రతిరోజు కృపే. నీ ప్రతి శ్వాస కృపే, నీ ప్రతి ఊపిరి కృపే. ప్రతి ఊపిరి ఆశీర్వాదమే. దాన్ని ఆస్వాదించాలి. ఆస్వాదించడం నేర్చుకోవాలి. యేసయ్యా నా కృప కావాలయ్యా, నా కృప కావాలయ్యా, నా కృప కావాలయ్యా అని చిన్నోడు ఒక పాట పాడింది. వేళ నాకు ఇంటి దగ్గర నుంచి వింటా ఉన్నాను. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నేనే నమ్ముకున్నా. అప్పుడు యేసయ్య అంటాడు, ఇవాళ కొత్త అద్భుతం చేస్తానులే కానీ మరి నేను ఇచ్చిన అద్భుతానికి ఏం చేసినావు అని అడుగుతాడు ఆయన. సింపుల్. అర్థమవుతుందా? టీచర్ గీయాల ఒక లక్కీ టీచర్ రేపు చేసుకుని వస్తా అంటే గీయాడు దాని సంగతి పక్కన పెట్టు, నేను ఇచ్చింది చేసినవా అంటది కదా. అర్థమవుతుందమ్మా? నీకు కొత్త కృప కావాలి, ఎక్కువ కృప కావాలి. కానీ నీకు ఆల్రెడీ ఇచ్చినటువంటి, ఆల్రెడీ పంచినటువంటి కృప, ఆల్రెడీ అనుగ్రహించబడినటువంటి కృప, ఆల్రెడీ అనుగ్రహించబడినటువంటి దీవెన, ఇప్పటికే అనుగ్రహించబడినటువంటి దీవెన ఏం చేసినావు? దాన్ని కనీసం పట్టించుకున్నావా? అసలు అది కృపను గుర్తించినవా? కృపను గుర్తించి నా వైపు చూసి అయ్యా నీకు వందనాలయ్యా అని ఒక్క మాట అన్నవా? గడిచిన నెల మొత్తము ఎంత కృప చూపించానో ఒక్కసారి నా వైపు చూసి అయ్యా నీకు వందనాలయ్యా అని ఒక్కసారి అని అన్నవా?
గడిచిన నెల మొత్తం ఎంత దీవెనిచ్చాను, ఎంత ఆశీర్వాదం ఇచ్చాను, ఒక్కసారి నా వైపు చూసి అయ్యా నీకు వందనాలని ఒక్కసారి అన్నవా? ఇవాళ వచ్చి నాకు ఎక్కువ కృప కావాలి, నాకు ఎక్కువ ఆశీర్వాదం కావాలి, నాకు అంత ఆశీర్వాదం కావాలని నిన్నటి కృప గురించి ఒక్కసారైనా నీకు వందనాలయ్యా అన్నవా? నిన్నటి ఆశీర్వాదం కోసం ఒక్కసారైనా నీకు వందనాలయ్యా అనకపోతివే అని ప్రభువు బాధపడితే మన దగ్గర ఏం సమాధానం ఉంది ప్రియులారా? ఏం సమాధానం ఉంది? ఆయన కృప లేకుండానే మన జీవితంలో పోయిన నెల గడిచిపోయిందా? ఆయన కృప లేకుండానే ఈ నెలలో 30 రోజులు గడిచిపోతున్నాయా? ఆయన కృప లేకుండానే నిన్నటి దినం గడిచిపోయిందా? ఆ కృప లేకుండానే తుఫాన్లో నుంచి మనం బయటకు వచ్చేసి ఈవేళ సభ గడుపుకోగలుగుతున్నామా? ఏమందాము దేవుని కృపను గురించి? కృతజ్ఞత చెప్పామా? అయ్యా నీకు వందనాలయ్యా, నా ప్రాణమా, నా ప్రాణమా, ఇదిగో దేవుడు చేసినటువంటి ఏ మేలు నువ్వు మర్చిపోకు. నేను మేలు చేయుటకు ఆయన విసిగేవాడు కాడు, మేలు చేయుటకు ఆయన అలసిపోయేవాడు కాడు. కానీ మేలు పొందిన వాళ్ళు మర్చిపోతుంటే మనస్సు ఎంత బాధ అవుతుందో తెలుసా ప్రియులారా? ఎంత బాధ అవుతుందో తెలుసా? కృపను కృపగా మనము గుర్తించాలి. కృపను కృపగా మనం గుర్తించలేనప్పుడు కృపను ఎప్పటికీ మనం ఆస్వాదించే అవకాశము లేదు ప్రియులారా. ఇదేనా, ఇంతేనా? మీరు ఏం చేసిన పిల్లలు, మీరు ఏది వండిన పిల్లలు ఓ ఇదేనా, మీరు ఏది కొనిచ్చినా ఓ ఇదేనా అంటే మీ మనస్సు ఎంత కకావికలమైందో మీకు తెలుసు, అవునా? మీరు ఏది కొని తీసుకొచ్చినా ఓ ఇదేనా, ఎప్పుడు కొనుక్కొని తీసుకొచ్చినా ఓ ఇదేనా అంటే ఊరక ఓ ఇదేనా 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 ఇంతేనా ఇంతేనా అంటే మీ హృదయం ముక్కలైపోద్దా ఏమ్మా? మీరు రెక్కలు మొక్కలు చేసుకుని పని చేస్తూ ఉంటే ఓ సింతేనా అని ఎప్పటికీ ఇదేనా 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 అంటే ఏమనిపిస్తుందమ్మా? జీవితం మీద విరక్తి రాదు? ఇంకేం చేయాలి, ఎంత చేయాలి? ప్రియులారా, వేరెవరి జీవితాల్లో పొందుకున్న కృపను గురించి మనం విని ఆస్వాదించడం కాదు, మన జీవితాల్లో అనుగ్రహించబడిన కృపను కనీసం కృపగా గుర్తించి మనం ఆస్వాదించడం నేర్చుకోవాలి. దేవుని మనసు ఎంత పులకరించదో తెలుసా? ఏదైనా చిన్న వస్తువు కొనుక్కుని తీసుకురాగానే ఆ వస్తువు చూపించగానే ఆ వస్తువు లాగేసుకొని గట్టిగా వాటేసుకొని థ్యాంక్ యూ డాడీ అంటే ఎంత పులకరింత ఉంటుందో మా మనసు. గట్టిగా వాటేసుకొని థ్యాంక్స్ డాడీ, గట్టిగా వాటేసుకొని థ్యాంక్స్ మమ్మీ అంటే ఎంత గొప్పగా ఉంటుంది ఆ ఫీలింగ్, ఎంత గొప్పగా ఉంటుంది. ఆ వస్తువు కొనడానికి మనం ఎన్ని కష్టాలైనా పడి ఉండొచ్చు కాక, ఎంత కష్టమైనా పడి ఉండొచ్చు కాక, కానీ ఆ ఫీలింగ్ ఎట్టుంటుంది? సరిగ్గా దేవుని కూడా అట్నే ఉంటుంది. థ్యాంక్ యూ లార్డ్, నా ప్రాణమా ఆయన చేసిన మేలులో దేనిని మరువకము. కృపను మనము కృపగా గుర్తించాలి, అప్పుడే సెలబ్రేట్ చేసుకోగలుగుతాం. కృపను మనం ఏం చేయాలి అంటే ప్రతిబింబించాలి. ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? ప్రతిబింబించాలి. కృపను రిఫ్లెక్ట్ చేయాలి. 50 సంవత్సరాల క్రితం, ఇన్ఫ్యాక్ట్ 49 సంవత్సరాల క్రితము ఒక ఆయన జీవితంలో దేవుడు కృపను పంచాడు. ఆయన ఎక్కడో ఆ వెస్ట్ గోదావరి ప్రాంతంలో విసన్నపేట, వెస్ట్ గోదావరినా కృష్ణా డిస్ట్రిక్ట్లోని విసన్నపేట ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి ఆయన జీవితంలో ఏదో ఒక దేవుడు కృపను పంచితే ఆ కృపను ఆయన ఏం చేశాడు అంటే పంచుకుంటూ 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 ఆ కృపను రిఫ్లెక్ట్ చేస్తూ ఎక్కడికి వచ్చిండు? ఈ మొర్సుమల్లి గ్రామానికి వచ్చిండు. ఆయన కనుక తాను పొందిన కృపను రిఫ్లెక్ట్ చేయాలి లేదా ప్రతిబింబించాలి అని తీర్మానించుకొని ఈ మొర్సుమల్లి గ్రామానికి వచ్చి ఉండకపోతే ప్రియులారా, 50 సంవత్సరాల క్రితం రమారమే 1 సంవత్సరం తక్కువ ఒక వ్యక్తి కృపను పంచుతూ కాలినడకన ప్రయాణం చేసి 50 సంవత్సరాల క్రితము ఎలా ఉండిందో ఒక్కసారి ఆలోచించుకోండి. రవాణా వ్యవస్థ ఎలా ఉందో ఆలోచించుకోండి, సమాచార వ్యవస్థ ఎలా ఉందో ఆలోచించుకోండి, రహదారులు ఎలా ఉన్నాయో ఆలోచించుకోండి, మనుషుల యొక్క వ్యవహార శైలి ఎలాగుండేదో, సదుపాయాలు ఎలాగుండేయో, కరెంట్ అన్న ఉండిందో లేదో ఒకసారి ఆలోచించుకోండి.
వీటన్నిటికీ ఏమాత్రం వెరువక, జడియక, బెదరక, భయపడక, సంకోచించక ఒక ఆయన కృపను పంచుతూ లేదా కృపను ప్రతిబింబిస్తూ ఈ ప్రాంతానికి వచ్చాడు. దేవుని మహిమ కలుగును గాక. అదే కృపను మనం కూడా పొందుకున్నాం ప్రియులారా. కృపను మనం ఏం చేయాలి? ప్రతిబింబించాలి, రిఫ్లెక్ట్ చేయాలి. కృపను రిఫ్లెక్ట్ చేయకపోతే కృప ఎప్పటికీ కృప కాదు. ఇందాక అయ్యగారు సెలవిచ్చారు, సమరయ స్త్రీతో మాట్లాడాడు దేవుడు. మాట్లాడగానే తన జీవితంలో తనకు పంచబడినటువంటి కృపను ఆవిడేం చేసింది? వెళ్ళి వాళ్ళ ఊర్లో ప్రతిబింబించింది. తండోపతండాలుగా జనాలు వచ్చారు, యేసయ్యను కలుసుకున్నారు. పౌలు భక్తుని జీవితంలో దేవుని కృప పంచబడినప్పుడు ఆ కృపను శాఖోపశాఖలుగా విస్తరింపజేస్తూ వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఆ కృపను ప్రతిబింబిస్తూ వచ్చాడు. ఆ కృపను రిఫ్లెక్ట్ చేస్తూ వచ్చాడు. లక్షలాది మంది, కోట్లాది మంది మారు మనసు పొందడానికి ఈవేళ ఆయన కారకుడు కాగలిగాడు. దేవుని మహిమ కలుగును గాక. కృపను మనం ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? కృపను మనం పొందుకొని దాన్ని దాసి మూసి పెట్టడం కాదు. కనీసం అది మనకు కూడా కనబడకుండా, మనకు కూడా దొరకకుండా, మనకు కూడా తెలియకుండా దాన్ని బయటికి రాకుండా తొక్కేసి అణిచేసి ఎవరికి తెలియకుండా చాలామంది తమ జీవితాలు ఎంత గోప్యంగా ఉంచుతారు అంటే వాళ్ళు పొందుకున్నటువంటి మేలు గురించి ఒక్కటి కూడా బయటికి రాదు. వారు అనుభవించే మేలు గురించి, ఆశీర్వాదం గురించి కనీసం ఒక్క మాట కూడా, వాసన కూడా బయటికి రానివ్వరు. తినేసి మూడు దూసేసుకుంటారన్నమాట. అంటే వారు కృపను అనుభవిస్తున్నారు కానీ ఆ కృపను వారు బయటికి చూపియరు, ఆ కృపను బయటికి కనబడనివ్వరు. మనం కృపను ప్రతిబింబించాలి. ఎందుకంటే కృపను ప్రతిబింబించేటటువంటి సాధనాలుగా యేసయ్య మనల్ని తయారు చేశాడు. మనము దాచి ఉంచలేనంతటి కృపను ఆయన మనకు అనుగ్రహించాడు. మనం దాచుకోలేనన్ని ఆశీర్వాదము ఆయన మనకిచ్చాడు. దాన్ని మనం ఏం చేయాలి? మీరు అనొచ్చు, అయ్యా నేను కృపను ఎలా ప్రతిబింబించాలి, నేను కృపను ఎలా రిఫ్లెక్ట్ చేయాలి అనే ప్రశ్న మీరు అడిగితే ప్రియులారా, ఖచ్చితంగా నేను సమాధానం చెప్పగలను. ఎలా ప్రతిబింబించాలో నేను మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నము చేస్తాను ప్రియులారా. చదవండి కొలస్సీయులకు రాయబడినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు చదవండి. కొలోషియన్స్ చాప్టర్ 3 వర్స్ నెంబర్ 12 and 13. కొలస్సీ పత్రిక 3:12-13. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైనటువంటి వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. ఎవడైనను మీకు హాని చేసినని మీకు అనిపిస్తే గనక ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. అక్కడేముందమ్మా? ప్రభువు మిమ్మును క్షమించిన ప్రకారము నీవు కూడా క్షమించుము. అమ్మా, నీ జీవితంలో క్షమాపణ అనే కృపను నువ్వు పొందుకున్నావా? చెప్పండి, పొందుకున్నారా? యేసయ్య మనందరి పాపాలు క్షమించిండా? గట్టిగా క్షమించండా లేదా? ఆ చివరున్నోళ్ళు, యేసయ్య మీ పాపాలు క్షమించిండా? మీ తప్పులను క్షమించిండా? మీ అపరాధాలను క్షమించిండా? యేసయ్య మీ అపరాధాలను క్షమించినట్టుగానే, ఎట్టుగా అంటే యేసయ్య క్షమించినట్టుగానే యేసయ్య కృపను మీరు పొందుకున్నారు. కాబట్టి ఆ కృపని మీరేం చేయాలి? ప్రతిబింబించాలి. మీరు పొందుకున్న క్షమాపణ లాంటిదే మీరు కూడా వేరొకరికి ఇవ్వాలి. మీకు ఎవరైనా నష్టం చేసినట్టుగా అనిపించినప్పుడు, మీకు ఎవరైనా కీడు చేసినట్టుగా అనిపించినప్పుడు, మీ పట్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తించినట్టు అనిపించినప్పుడు, మీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినట్టుగా అనిపించినప్పుడు, యేసయ్య మిమ్మల్ని క్షమించినట్టుగానే మీరు పొందుకున్నటువంటి ఆ క్షమాపణ కృపను, ఆ క్షమాపణ ఆశీర్వాదాన్ని మీరు కూడా ప్రతిబింబించాలి. ఇది కృపను ప్రతిబింబించటం అంటే. మనం కృపను
యేసయ్యా నువ్వు నన్ను ఎంత క్షమించినా పర్లేదు, నేను మాత్రం దాన్ని క్షమించలేను. అవునా కాదా? యేసయ్యా నువ్వు నన్ను ఎంత క్షమించినా పర్లేదు, నేను మాత్రం వాడిని క్షమించను. ఉన్నారు అట్లాంటి వాళ్ళు? యేసయ్య మిమ్మల్ని క్షమించినట్టుగానే మీరు కూడా వారిని క్షమించాలి. కృపను పొందుకున్నావు, కృపను ప్రతిబింబించు. కృపను పొందుకున్నావు, కృపను ప్రతిబింబించు. కృపను ప్రతిబింబించకుండా కృపను ఎప్పటికీ ఆస్వాదించలేవు. ఒకరిని క్షమించకుండా యేసయ్య క్షమాపణను నువ్వు ఎప్పటికీ ఆస్వాదించలేవు. ఎందుకంటే ఆ క్షమాపణ గురించి తలుచుకున్నప్పుడల్లా నీ మనస్సు కకావికలమవుతుంది. ఎందుకు? నీ మనసులో వేరొకరి పట్ల ద్వేషం ఆల్రెడీ ఉంది కాబట్టి. తప్పే ఉండొచ్చు గాక, కీడే చేసి ఉండొచ్చు గాక, తప్పే చేసి ఉండొచ్చు గాక, కాని మాటలే పలుకుండొచ్చు గాక, కానీ యేసే మనల్ని క్షమించాడు. మనం తన పట్ల ఎన్ని తప్పులు చేస్తామో, తనకి ఎంత అవమానకరంగా బ్రతికామో ఆయన మనల్ని క్షమించాడా, క్షమించలేదా? అట్టే మనం కూడా మన పొందుకున్న కృపను, క్షమాపణను ప్రతిబింబించాలి. ఇది కృపను ఆస్వాదించటం అంటే. రెండోది ప్రియులారా, మనం కృపను ఏం చేయాలి? రిఫ్లెక్ట్ చేయాలి. ఎలా రిఫ్లెక్ట్ చేయాలో కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. చదవండి ప్రియులారా, 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగున ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితంగాను ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు మాట్లాడుతుంటే కృప కుమ్మరిస్తున్నట్టు ఉండాలి, నిప్పులు కుమ్మరిస్తున్నట్టు ఉండకూడదు. మీరు మాట్లాడుతుంటే కృపను కుమ్మరిస్తుండాలి, కానీ కత్తుల్ని విసురుతున్నట్టుగా ఉండకూడదు. కొందరు మాట్లాడుతుంటే కత్తుల్ని విసిరినట్టు, బాణాలు విసిరినట్టు అనిపిస్తుంది. అవునా కాదమ్మా? కొందరు మాట్లాడుతుంటే నిప్పులు పోసినట్టు అనిపిస్తుంది. అవునా కాదా? అవునా కాదా? అరే నా గురించి అంటే తెలుసు పాస్టర్ గారికి, నాకు తెలుసు మీ గురించి. పాపం తనేం చెప్పలేదమ్మా, నాకు తెలుసు నా గురించి చెప్తాడని, ఏం చెప్పలేదు. కొందరు మాట్లాడుతుంటే కత్తులు విసిరినట్టే ఉంటుంది. అవునా కాదా? ఆ జాబితాలో మనం కూడా ఉన్నాం. అవునా కాదా? ఎప్పుడు ఇలా నేను ఇవ్వాలి కదమ్మా, నిన్న గురించి మాట్లాడుతున్నా నేను. అవునా కాదా? కొందరు మాట్లాడుతుంటే నిప్పులు కురిపిస్తూ ఉంటారు, కానీ మనం కురిపించాల్సిన నిప్పులు కాదట. ఏం కురిపించాలి? కృపా సహితంగా. అంటే ఏంటి? కృపను కురిపించాలి మాటలో. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మన మాటల ద్వారా, మన సంభాషణల ద్వారా కృపను కుమ్మరించాలి, కృపను ప్రతిబింబించాలి. దేవునికి స్తోత్రం. ద్వేషాన్ని కాదు, అసూయను కాదు, సాడీలు కాదు, జగడాలు కాదు మనం కుమ్మరించాల్సింది. దేన్ని? కృపను కుమ్మరించాలి. కృపా సహితంగా మనం మాట్లాడాలి. కృపను మనం పొందుకున్నటువంటి కృపను మనం ప్రతిబింబించాలి. అది మన మాటల ద్వారా ప్రతిబింబించాలి. క్షమాపణ ద్వారా ప్రతిబింబించవచ్చని మనం మాట్లాడుకున్నాము. రెండోది మన మాటల ద్వారా ప్రతిబింబించాలి. దీన్ని ఎక్కువ నేను లెంచ్ చెప్పను, ఒక్కొక్క చెప్తే ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క మెసేజ్ అయిపోదు కనుక నేను త్వరగా ముగిస్తాను. యాక్చువల్గా నా డెడ్ లైన్ 10 గంటల వరకే. నేను హద్దు దాటాను, దేవుడు నన్ను క్షమించును గాక. ఆల్ రైట్, హల్లెలూయా, హల్లెలూయా. మన మాట కృపను కుమ్మరించాలి, కృపను ప్రతిబింబించాలి. వామ్మో, కొందరు నోరు తెరిస్తే ఇక మనం పోదాం పార్రా, ఇక్కడ నిలబడలేం మనం. అవునా కాదా? ఒక్కొక్క మాట ఒక్కొక్క బాణం. అవునా కాదా? కొందరు మాట్లాడితే అమ్మా ఇక అంతే, పచ్చని చెట్లు ఎండిపోతాయమ్మా, అట్లుంటుంది ఒక్కొక్కరి మాట. కొందరు మాట్లాడడం మొదలు పెడితే పచ్చని చెట్లు ఎండిపోతాయి, కాలి బూడిదైపోతుంటాయి, ఆ సూపులకే అంటుకుంటాయి చెట్లు. అంత ఉంటుంది అన్నమాట. అవును, వాళ్ళు కూడా ప్రతిబింబిస్తున్నారులే, కానీ అది కృప కాదు. వాళ్ళు ప్రతిబింబించేది వేరే ఉంది. మనం ఏం ప్రతిబింబించాలమ్మా? ఏం ప్రతిబింబించాలి? కృపని. ఏది ఒకసారి మాట్లాడండి, ఇగొద్దు. ఆల్ రైట్, మేము క్షేమంగా వెళ్ళాలి కదమ్మా. దేవునికి స్తోత్రం,
ఆల్రైట్. కృపను ప్రతిబింబించాలి, కృపను ప్రతిబింబించాలి ప్రియులారా. ఇంకా ఎలా ప్రతిబింబించగలము కృపను అంటే యాకోబు పత్రిక 4:6 చదవండి. యాకోబు పత్రిక 4:6 చదవండి. మీరేం ప్రతిబింబిస్తున్నారో ప్రియులారా, ఇది నవ్వులాట కాదు ప్రియులారా, మీరేం ప్రతిబింబిస్తున్నారో మీకు తెలుసు, మీ చుట్టూ ఉన్న వాళ్ళకు తెలుసు. అన్నిటికంటే ముఖ్యంగా మీకు కృపను విరివిగా పంచుతున్న ఆ యేసయ్యకు తెలుసు. దేవునికి స్తోత్రం. మీకు ఏ కృపనైతే యేసయ్య పంచుతున్నాడో ఆ కృపను నువ్వు ప్రతిబింబిస్తున్నావో లేక దాచిపెట్టి దానికి విరుద్ధమైన కృపను నువ్వు పంచిపెడుతున్నావో యేసయ్యకు తెలుసు. మీరు అనుకోవచ్చు, అయ్యా నేనైతే మంచి కృపను ప్రతిబింబిస్తున్నాను నువ్వు అనుకోవచ్చు ప్రియులారా. కానీ ఆ మాట ఎవరనాలి? యేసయ్య అనాలి. యాకోబు పత్రిక 4:6 చదవండి. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అహంకారులను ఆయన ఎదిరించి కృపను ఎవరికి ఇస్తాడు? దీనులకు కృపనిస్తాడు. అంటే ఏంటి? మన తగ్గింపును మనం ప్రతిబింబించాలి. కృపను పొందుకునేది ఎవరండి? దీనులు. అలాంటి దీనత్వం ద్వారా మనం కృపను పంచవచ్చు, కృపను మనం ఆస్వాదించవచ్చు, కృపను మనము ప్రతిబింబించవచ్చు. కొందరు చాలా గర్వంగా ఉంటారమ్మా, నాకేం తక్కువ అంటే అందరికీ తక్కువ, నీ ఒక్కనికే ఎక్కువ ఉంది. నాకేం తక్కువ గర్వం, అహంకారం. ఆయన వారిని ఇష్టపడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు కృపను ఎవరికి పంచుతాడు? దీనులకు. మన దీనత్వం తగ్గించుకోవాలి. మన స్థాయి ఎలాంటిదైనా సరే. మధ్యాహ్న కాల సమయంలో అయ్యగారు మాట్లాడుతూ వచ్చారు. మేము లోపల మాట్లాడుకుంటున్నప్పుడు ఇదిగో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటైనప్పుడు ఎగబడి నేను చేస్తా అనేవాళ్ళు ఎవరుంటారంటే, అయ్యగారు హెబ్రోనులు బాగా చేస్తారు సార్ ఆ మాట. వాళ్ళు ఎగబడి చేస్తారనమాట. వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉంటారు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉంటారు. ఇక వాళ్ళు బయట కార్యకలాపాలు ఉన్నప్పుడు ఏకదం బూటు సూటేసుకొని మన అంచనాలకు మించి ఉంటారు. కానీ సేవకు వచ్చినప్పుడు, మందిర కార్యక్రమాలకు వచ్చినప్పుడు, ఇలాంటి మీటింగ్స్కి వచ్చినప్పుడు ఎగబడి చీపురు తీసుకొని ఏ పని దొరికితే ఆ పని ఎగబడి చేస్తూ ఉంటారు. అక్కడ పని చేసేటప్పుడు చూసిన వాళ్ళకి వాళ్ళు ఏదైనా ఉద్యోగం ఉందో లేదో అనిపిస్తుంది. వాళ్ళని చూస్తే బతుకుదేరు ఉందో లేదో అనిపిస్తుంది. అయ్యగారిని చూసి ఎట్లున్నాడమ్మా, పాపం ఎంత పేదోళ్ళు లాగలేరు అయ్యగారు. సింపుల్గా కానీ ఒక విమానం కొనుక్కొని రాగలరు ఇక్కడ దాకా. ఇది జోక్, అది నిజమే. సింపుల్గా అంటే ఏంటి? కొందరికి గర్వం, నేను చూపించబడాలి, నా గురించి మాట్లాడుకోవాలి, నన్ను గుర్తించాలి. కొందరికి ఇది పనే లేదు. నన్ను ఎవరు చూస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, దీంతో పనే లేదు. నా పనులు ఏంటి? అక్కడ ఒక అవసరం కనపడుతుంది, మెగబడి పని చేసేయాలి, ఆ పని అయిపోవాలి. దీనులకు కృప అనుగ్రహించే దేవుడు, దీనులకు కృప అనుగ్రహించే దేవుడు. మన దీనత్వములో కృప ప్రతిబింబించబడుతుంది. నేను గర్వంగా రొమ్ము విరిచి ఇక్కడ స్టేజ్ మీద నిలబడి అటు ఇటు తిరిగితే కృప ప్రతిబింబించబడదమ్మా, నా గర్వం ప్రతిబింబిస్తుంది. నేను ఏ పని చేయకుండా, ఏ పని ముట్టకుండా, ఏ బాధ్యతను బుధాన వేసుకోకుండా నేను మంచిగా రెడీ అయిపోయి ఫోన్ పట్టుకొని అటు ఇటు తిరిగితే నా యొక్క కృప ప్రతిబింబించబడదమ్మా, నా గర్వం ప్రతిబింబించబడుతుంది. అది ఎవరికి ఆశీర్వాదమో కాదు. కృపను దేని చేత ప్రతిబింబించవచ్చు? తగ్గింపు ద్వారా. దేని ద్వారా? తగ్గింపు ద్వారా. ప్రియులారా, ఇంకొక పాయింట్ మనం చదువుకుందాం ప్రియులారా. కృపను దేని ద్వారా మనం ప్రతిబింబించవచ్చు అంటే పేతురు మొదటి పత్రిక 4:10 చదవండి. 4:10 దేవుణ్ణి ప్రేమించి 4:10 అమ్మ. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు మీరు పొందుకున్న కృపావరము కొలది ఒకరికొకడు ఉపచారం చేయండి. చాలమ్మా. అంటే మనం కృపను ప్రతిబింబించవచ్చు. ఎలాగంటే మనము వేరొకరికి సేవ చేయడం ద్వారా దేవుని మహిమ కలుగును గాక.
సేవ చేయాలి, ఉపచారం చేయాలి. ఎంతమందికి వీలైతే అంతమందికి ఎక్కువగా ఉపచారం చేయాలి, ఎంతమందికి వీలైతే అంతమందికి ఎక్కువగా సేవ చేయాలి, పని చేయడానికి ఇష్టపడాలి. నాకు ఒకరు సేవ చేస్తే బాగుండు, నాకు ఒకరు ఉపచారం చేస్తే బాగుండు, నేను కూర్చుంటా, నా దగ్గర తెచ్చి పెడితే బాగుండు, ఇది కాదమ్మా. నేను చెయ్యాలి, ఎంతమందికి వీలైతే అంతమందికి ఎక్కువ మందికి చేయాలి, నేనే చేయాలి, నేను చేస్తూనే ఉండాలి. ఇలా సేవ చేసేవాళ్ళు ఇదిగో కృపను పంచుతున్నట్టు లెక్క. కృపను మనం ప్రతిబింబించవచ్చు. ఎలాగంటే సేవ చేయటం ద్వారా, ఉపచారం చేయటం ద్వారా, పని చేయటం ద్వారా. ఇంకా మనం కృపను ఎలా ప్రతిబింబించవచ్చో నేను చెప్తాను ప్రియులారా. చదవండి దయచేసి యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు. మీరు ఒకరినొకరు ప్రేమించాలి అనే క్రొత్త ఆజ్ఞ నేను మీకు ఇస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించవచ్చు అనే మాట ఆయన అన్నట్టుగా బాగుంది. కానీ దానికంటే ముందేమన్నాడు? మీరు ఒకరినొకరు ప్రేమించండి అని చెప్పడానికి ముందేమన్నాడు? నేను మిమ్మును ప్రేమించినట్టే. నేను మిమ్మల్ని ప్రేమించాను అంటే ఏంటి? ప్రేమ అనే కృపను నేను మీకు పంచాను, మీరు కూడా ఏం చేయాలి? ఆ ప్రేమ అనే కృపను పంచాలి. నేను పంచినట్టుగానే నేను మీకు పంచిన ప్రేమను మీరు ప్రతిబింబించండి. నేను మీకు పంచిన ప్రేమను మీరు కూడా రిఫ్లెక్ట్ చేయండి. రిఫ్లెక్ట్ ద లవ్, రిఫ్లెక్ట్ ద గ్రేస్. కృపను, ప్రేమను ప్రతిబింబించండి. నేను మీకు ఇచ్చిన మీరు వెళ్ళే వాళ్ళకి చూపించండి. మీ దగ్గర ఆగిపోవడానికి వీలు లేదు. విలియం కేరీ గారికి దేవుడు కృపను పంచాడు, ఆశీర్వాదాన్ని పంచాడు. ఆయన కృపను ఆస్వాదిస్తూ తన దేశాన్నే కూర్చున్నట్టయితే మన భారతదేశానికి అమ్మా బైబిల్ అనువాదం జరుగునా? ఇవాళ ఉన్నటువంటి భారతదేశంలో మెజారిటీ భారతీయ భాషల్లోకి, ఎక్కువ భారతీయ భాషల్లోకి బైబిల్ తర్జుమా చేసింది ఎవరు? విలియం కేరీ గారు. ఆయనకు రావటంతోనే ఆయన కుటుంబంలో అనర్థాల వెంబడి అనర్థాలు. ఆయన వచ్చిన కాడ నుంచి భార్య ఒకటే పాట పాడేదట, ఏమని? పోదాం, మళ్ళీ పోదాం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం. ఎందుకంటే అమ్మా ఉండలేరు. ఇక్కడ వాతావరణం వేరు, ఆహారం వేరు, సాంప్రదాయాలు వేరు. ఇక్కడ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ వచ్చి ఉండటం కష్టం. దీంతో పోరాడుతుంటేనే పిల్లలు చచ్చిపోయారు. కానీ ఒకటే నిర్ణయించుకున్నాడు, దేవుడు నాకు అనుగ్రహించిన కృపను నేను పంచుతూనే ఉంటాను, నా పిల్లలు చచ్చిపోయినా పర్వాలేదు. అలా బాధపడతానే భార్య చనిపోయింది. విలియం కేరీ గారు మళ్ళీ తన జీవితకాలంలో ఇంటికి ఎప్పుడు, తన దేశానికి ఎప్పుడు వెళ్ళలేదు. కృపను పంచటం అంటే అదమ్మా. పిల్లలు చచ్చిపోతున్నా తన రెక్కల కష్టం మొత్తం కూడా, కష్టపడి తర్జుమా చేసినవి మొత్తం కూడా కాలి బూడిదైపోయాయి. మళ్ళీ మొదలుపెట్టాడు. కృపను పంచటం అంటే అది. మీకు అర్థమైందా? అన్నీ ఎక్కువ ఉంటే అప్పుడు ఆలోచిస్తే కాదమ్మా. పిల్లలు చచ్చిపోతున్నా, తినటానికి తిండి లేకపోయినా, తను కష్టపడి తర్జుమా చేసినటువంటి పుస్తకాలన్నీ కాలి బూడిదైపోయినా, పత్రాలన్నీ కాలి బూడిదైపోయినా, ఆయన తన ప్రయత్నాన్ని ఆపలేదు, బైబిల్ అనువాదాలని ఆపలేదు. కృపను పంచటం అంటే అది. మనం కృపను పొందుకున్నాం, ఆ కృపను ఏం చేయాలి? ప్రతిబింబించినప్పుడు అది కృప కాదు. నువ్వు ప్రేమను పొందుకున్నావు, నేను నిన్ను ప్రేమించినట్టే నువ్వు వేరే వాళ్ళని ప్రేమించు, ఇతరులను ప్రేమించు, నీ తోటి వారిని ప్రేమించని యేసయ్య చెప్తున్నాడు. నువ్వు పొందుకున్నావు అమ్మా. తాను మనకి ఇవ్వనప్పుడు నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వు అని చెప్పే నైతిక హక్కు ఆయనకి లేదు. ఆయన మనకి ఇచ్చాడు కాబట్టి మనం తిరిగి ఇవ్వాలని చెప్పే హక్కు ఆయనకు ఉందా లేదా? ఇప్పుడు ఆయన ముందు మనల్ని ప్రేమించాడు కాబట్టి నువ్వు కూడా ప్రేమించు. నా ప్రేమనే, నీకు ప్రేమ లేకపోవచ్చు సొంతంగా, నేను ఇచ్చాను కదా, ఆ ప్రేమనే ప్రతిబింబించు. కృపను ఆస్వాదించు, కృపను ప్రతిబింబించు. ఇంకొక మాట మాట్లాడుకుందాం ప్రియులారా. కృపను ఎలా పంచవచ్చు అంటే, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం చదవండి. కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం చదవండి ప్రియులారా. 8వ అధ్యాయం 7వ వచనం, 2వ పత్రిక 8:7. ప్రతి విషయములో అనగా విశ్వాసమందును
జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగున అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు దేవునికి ఇచ్చే కృపయందు కూడా అభివృద్ధి పొందాలి. కొరింథీయులతో మాట్లాడుతున్నారు. అయ్యా మీ దగ్గర అన్ని గుణాలు ఉన్నాయి అయ్యా, కానీ ఒకటి మాత్రం తక్కువ. నేనది దేవుని సేవకు ఇచ్చే గుణం మీకు లేదయ్యా. అన్ని కృపలు ఉన్నాయి, దేవుడిచ్చినటువంటి కృపలు చాలా ఉన్నాయి మీ దగ్గర, మంచిగా ఉంది. కానీ దేవుడిచ్చినటువంటి ఒక కృప మాత్రం మీలో కొద్దు ఉంది. ఏంటది? ఇచ్చే కృపలో మీరు ఎదగలేకపోతున్నారు. మనం కృపను ప్రతిబింబించాలి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దాని అంతట్లో నుండి మనం దేవుని సేవకు ఇవ్వటం నేర్చుకోవాలి, దేవుని పనికి ఇవ్వటం నేర్చుకోవాలి. కొందరి దగ్గరికి వెళ్ళింది అనుకోండి ప్రియులారా, కథం, ఇక అది బంగాళాఖాతంలోకి వెళ్ళినట్టే, ఇక బయటికి రాదు. కొందరికి దేవుడు ఇస్తూ ఉంటాడు, ఇచ్చింది ఇచ్చినట్టే ఇదిగో ఆ అడుగులేని గోతులోకి వెళ్ళిపోతూనే ఉంటుంది, ఆ గాధంలోకి వెళ్ళిపోతూనే ఉంటుంది. దేవుడు ఎంత ఇచ్చినా సరే వెళ్ళిపోతూనే ఉంటుంది. అరణ్యంలోని ఎడారిలో నీళ్ళు పోసినట్టే వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇదిగో అని ఎప్పుడు కూడా వాళ్ళు బయటికి తీయరు. ఎంత ఇచ్చినా సరే, ఎంత సంపాదన ఇచ్చినా, ఎంత ఉద్యోగం ఇచ్చినా, ఎంత రాబడిచ్చినా, ఎంతటి పలుకుబడిచ్చినా దాని అంతటిని తీసుకొని తమ కోసమే వినియోగించుకుంటారు తప్ప ప్రభువా ఇది అని తీసి బయటికి మాత్రం వాళ్ళు అస్సలు ఇవ్వరు. అసలు నిండదు, అది పోతనే ఉంటుంది. కృపను ప్రతిబింబించండి. మనం పొందుకున్నది ప్రతిది కూడా ఏం చేయాలి? దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. ఇచ్చే విషయంలో చాలామంది ఈ కృపను ప్రతిబింబించరు. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను సంపాదించుకునే మొత్తం కూడా నావి. మీరు గమనించట్లేదు, మంచి సమరయన కథలో 3 వ్యక్తులను చూస్తున్నాం ప్రియులారా. మంచి సమరయన కథలో ఎంతమందిని చూస్తున్నాము? 3 వ్యక్తులను చూస్తున్నాం. ఆ 3 వ్యక్తులు ఎవరు? దొంగల ఫిలాసఫీ ఏంటి? దొంగల ఫిలాసఫీ ఏంటమ్మా? నేను చెప్తా. దొంగల ఫిలాసఫీ ఏంటి అంటే, నీకేదైతే ఉందో అది నాది. మీకు అర్థమైందా? దొంగల ఫిలాసఫీ ఏంటి? మీకున్నదంతా నాది. అక్కడ యాజకుడు ఉన్నాడు, లేవీడు ఉన్నాడు. వాళ్ళ ఫిలాసఫీ ఏంటి? నాది నాదే, నీది నీదే. మీకు అర్థమవుతుందా? దొంగల ఫిలాసఫీ ఏంటి? నీకున్నదంతా నాది. లేవీడు యాజకుని ఫిలాసఫీ ఏంటి? నీది నీదే, నాది నీదే. నాతో కాదు, ఇది నా పని నేను చూసుకోవాలా, నీది నీదే, నాది నాదే. సమరయుడు ఒకడు వచ్చాడండి, వాడికి ఒక ఫిలాసఫీ ఉంది. వాడిదేంటి? నాదంతా నీదే. అదే మన యేసయ్య ఫిలాసఫీ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వినటానికి బాగానే ఉంది, కానీ పాస్టర్ గారు ఆ మాట అనాలంటే పానం వశమైతే లేదు, రాదు. ఇక్కడి దాకా వస్తుంది కానీ బయటకు వస్తలేదు పాస్టర్ గారు, అవునా కాదా? ఈడ దాకా వస్తుంది కానీ బయటికి రావట్లే. ఏంటది? నీదంతా నాదనిపిస్తుంది కానీ ఇది వస్తుంది బాగానే, లేకపోతే నాదంతా నాదే ఇది వస్తుంది బాగానే, కానీ ఇది రావట్లే, ఇది రాదు. ఎందుకంటే ఇక్కడ ఏదో మాయరోగం ఉంటుంది అనమాట. ఇది ఇటు నుంచి పైకి రాదు. ఇక నేను అందామనుకుంటున్నా సార్, వస్తలేదు, రాదమ్మా, అది రాదు. ఒక్కడి పీకాలి వెనక నుంచి పళ్ళుమని అప్పుడు బలబలమని కూడా వచ్చేస్తుంది అది బయటికి. మీకు అర్థమైందా? యేసయ్య అంటాడు నాదంతా. ఏం దాచుకున్నాడమ్మా యేసయ్య నీ దగ్గర నుంచి? చెప్పు. ఈ రాత్రి నేను ఈ సభావేదికగా సవాల్ విసురుతున్నా, దేవుడు నీ దగ్గర నుంచి ఏం దాచిపెట్టిండు? నీకు ఇవ్వకుండా ఏం దాచిపెట్టుకుండమ్మా? తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని సైతము, తన ప్రాణాన్ని సైతము అమ్మా సిలువలో ధారబోసిండమ్మా, ఘోరాతి ఘోర మరణానికి అప్పగించిండమ్మా. నీకు చెందకుండా దేవుడు తన దగ్గర ఏం దాచుకున్నాడు? మనం దాచుకుంటున్నామమ్మా, మనం దాచుకుంటున్నాం. మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించే కృపను మనం ఆస్వాదించాలంటే ఏం చేయాలమ్మా? కృపను కృపగా గుర్తించాలి. రెండోది, కృపను కృపగా
ప్రతిబింబించాలి. అప్పుడే కృపను ఆస్వాదించగలుగుతాం తప్ప లేకపోతే కృపను ఆస్వాదించలేము. వాయిదాలు వేయకండి, కృపను వెతకండి. వెతికి మీ జీవితాలు అనుగ్రహించినటువంటి కృపను అంతటిని కూడా తరచి వెతికి చూసి ఆ కృపను ఆస్వాదించడం నేర్చుకోండి. గడిచిన సంవత్సరం అంతటిని, గడిచిన నెలంతటిని, గడిచిన వారం అంతటిని, పోయిన సంవత్సరం జరిగిన మీటింగ్స్ నుంచి ఈ మీటింగ్స్ వరకు దేవుని కృపను పాయింట్ బై పాయింట్ కుటుంబంలో ప్రతి వ్యక్తికి, బిడ్డల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, సంఘ విషయంలో దేవుడు చూపిన కృపను, ప్రతి ఆశీర్వాదాన్ని ఒక్కొక్కటి లెక్క పెట్టండి, ఆస్వాదించడం నేర్చుకోండి. అయ్యా నీకు వందనాలయ్యా. దేవుని మనస్సు పులకరిస్తుంది. దేవుని మనసు పులకరిస్తే, పెద్దోళ్ళ మనసు పులకరిస్తే మనకి మేలు జరుగుద్దా లేదా? అమ్మ నాయన మనసు పులకరిస్తే ఆ రోజు మనకి ఐస్ క్రీమ్ వస్తుందా లేదా? బిర్యానీ దొరుకుతుందా లేదా? సిటీలో మాట, ఇంక ఇప్పుడు బిర్యానీ అంతటి దొరుకుతుంది. ఒకప్పుడు గొప్ప చెప్పుకున్న వాళ్ళు హైదరాబాద్లో బిర్యానీ ఉంటుందని, ఇప్పుడు ఏం లేదు, గల్లీలో దొరుకుతుంది. అమ్మ నాన్న సంతోషం కలిగితే ఏదన్నా ఒక వస్తువు మనకు వస్తుంది. ఆ రోజు తినే తిండన్న మంచిది, వేరేదేదో కొత్తదేదో తీసుకొస్తారు. దేవుని మనసు పులకరించినప్పుడు ఇంకా ఎక్కువ కృపకు పాత్రులము కాగలుగుతాం. కృపను ఆస్వాదించడం నేర్చుకుందాం. కొత్త కృప కోసం అడిగేటప్పుడు నిన్నటి కృపను ఆస్వాదించావా అని అడుగుతాడు ప్రభు. మరి ఆస్వాదించినవా? పోయిన సంవత్సరం కృపను ఆస్వాదించినవా అని అడుగుతాడు. నిన్నటి కృపను ఆస్వాదించినవా అని అడుగుతాడు. నిన్న ఆశీర్వాదాలను ఆస్వాదించినవా అని అడుగుతాడు. ఏం చెప్తాం మనము? ఆస్వాదిద్దాం. అనుభవించడమే కాదు, ఆస్వాదించడం నేర్చుకుందాం, ప్రతిబింబించడం నేర్చుకుందాం. ఈ సత్య సువార్తని లోకమంతటికి పంచుదాం. వచ్చే సంవత్సరానికి మనం 50వ వసంతానికి సిద్ధమవుతున్నాం. ప్రభు చిత్తమైతే గొప్ప గొప్ప కార్యాలకి సిద్ధమవుతున్నాం. కృపను ఆస్వాదించడం నేర్చుకుందాం. నీ జీవితంలో వ్యక్తిగతంగా, కుటుంబ జీవితంగా, నీ బిడ్డల జీవితంలో, నీ భార్య జీవితంలో, నీ భర్త జీవితంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ రాకపోకల్లో, నీ ఆరోగ్యంలో, నీ ఇబ్బందుల్లో దేవుడు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి కృపను తలంచుకో, ఆస్వాదించు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నా ప్రాణమా, యేసయ్య చేసినటువంటి ఏ మేలును నువ్వు మర్చిపోవద్దు. ఆస్వాదించు, అనుభవించు, ఆస్వాదించు, ప్రతిబింబించు. దేవుడి కొద్ది మాటలు మనందరం వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.